సత్యదేవ్ గారు, సారీ రావు బహదూర్ గారు. నమస్కారం. నమస్కారం. ఆహ్, రావు బహదూర్ విషయానికొచ్చే ముందు యాక్చువల్లీ ఆహ్, 10 ఇయర్స్ అయింది. ఆల్మోస్ట్ 11 ఇయర్స్ 'జ్యోతిలక్ష్మి' అవును. మొన్న అవును. జూన్‌కి. సో, నాకు ఆ మెమోరీస్ గుర్తుకొచ్చాయి. 'ప్రసాద్ ల్యాబ్‌లో' మిమ్మల్ని చూడడం, అక్కడ 2, 3 ప్రెస్ మీట్‌లు పెట్టారు మీరప్పుడు మీ సినిమా. అండ్ ఒక బుక్ ఎవరో రాస్తే 'జ్యోతిలక్ష్మి' ఏదో బుక్ లాంచ్ కూడా అక్కడే 'ప్రసాద్ ల్యాబ్‌లో' పెట్టినట్టు గుర్తు నాకు. అవును. మీరు, శాండీ మనం కింద మాట్లాడుకున్న ఆ మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి. 10 ఇయర్స్ జర్నీ అయిపోయిందా సత్యదేవ్‌ది అప్పుడే వావ్ అనిపించింది. అవును. అవును. యాస్ ఎ లీడ్ అక్కడి నుంచి అంతకుముందు ఇంకా చాలా చేశారు గానీ మీరు. అక్కడి నుంచి 11 ఇయర్స్ జర్నీ. సినిమా చాలా తొందరగా అయిపోయిందనిపించింది నాకు గూడా. అప్పుడే 10 ఏళ్ళు అయిపోయిందా అనిపించింది. అంటే నిన్న మొన్న ఒక 6, 7 ఇయర్స్ అట్లా అనుకున్నా నేను. సడెన్‌గా చూసేసరికి ఓహ్! 10 ఇయర్స్ అని. 10 ఇయర్స్ అయిపోయింది. సో, యాస్ ఎ యాక్టర్‌గా మీరు ప్రయాణం మొదలెట్టారు. అండ్ 'జ్యోతిలక్ష్మి' నుంచి లీడ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇప్పుడు 11 ఇయర్స్ వరకొచ్చారు. యాస్ ఎ యాక్టర్ ఈ 10 ఇయర్స్‌లో మీకు ఫుల్ మంచి మార్క్స్ పడ్డాయి. యాస్ ఎ యాక్టర్‌గా స్కోర్ చేశారు. మంచి మార్క్స్ స్కోర్ చేశారు. అంటే సత్యదేవ్ అంటే బ్రిలియంట్ యాక్టర్, గ్రేట్ పెర్ఫార్మర్ అనే పేరు తీసుకొచ్చారు. బట్ సక్సెస్ అనేది ఎక్కడో అంటే కృష్ణమ్మ గాని, ఆహ్, తిమ్మర్సు 3 డేస్ బా వచ్చాయి. రెవెన్యూ అవును. బానే వచ్చింది. బానే కలెక్ట్ చేసింది. కృష్ణమ్మకేమో మంచి హైప్ వచ్చింది. సత్యదేవ్‌కి ఇది ఒక మంచి సినిమా, పెద్ద సినిమా అనుకున్నాం. అంటే అదంత అనుకున్నంత స్థాయికెళ్ళలేదు. ఎక్కడో యాక్టర్‌గా సక్సెస్ అవుతున్నారు గానీ, ఈ 10 ఇయర్స్‌లో ఒక సాలిడ్ థియేట్రికల్ హిట్ మాత్రం పడలేదు. అవును. ఎందుకు? అంటే మీ అనాలిసిస్ చేసుకుంటే ఏమనిపించింది ఈ 10 ఇయర్స్‌లో? అదే అంటే ఇంక అందులో పెద్ద ఇదేం లేదు. వేరియస్ రీజన్స్ వల్ల కొన్ని ఆడలేదు. అవుతాయన్నది ఆ టైంకి అవ్వలేదు. కొన్ని జరుగుతాయి అనుకున్నవి జరగలేదు. అందరికీ ఉండేవే. ఏ పెద్ద ఆహ్, ఏదో ఆహ్, వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే అవి జరుగుతున్నా మనం ఆహ్, వాటి గురించి కంగారు పడిపోయి ముందరకెళ్ళకపోవడం అనేది తప్పు అవుతది తప్ప, అది అవుతున్నప్పుడు కూడా కొంచెం స్ట్రాంగ్‌గానే మనం బిలీవ్ చేసుకుంటూ, మనం నమ్మే వాళ్ళతో సినిమాలు చేసుకుంటూ ముందరకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. వన్ థింగ్ ఏంటంటే ఆహ్, ఇప్పుడు నేను చెప్పిన అన్ని సినిమాలు పొటెన్షియల్లీ చాలా స్ట్రాంగ్ ఆ టైంకి ఆడతాయి అనుకున్న సినిమాలే. కంటెంట్ పరంగా కూడా. కంటెంట్ పరంగా గూడా. బట్ 'కర్ణుడి చావుకి 1000 కారణాల్లాగా' మన కారణాలు, వెయ్యి కారణాలు ఎన్నన్నా. ఎన్నెన్నో కారణాలు వచ్చేసి అవి అలా అయిపోయింది. బట్ ప్రయత్నం మాత్రం ఆగలేదు. ఆహ్, అది 'జీబ్రా' గూడా నీకు తెలిసినట్టయితే 'జీబ్రా' నాది హైయెస్ట్ క్రాసింగ్ కరెక్ట్. గ్రాసర్. ఆహ్, కానీ అదేంటంటే ఏమైందంటే ఆ పాయింట్‌లో కొంచెం బడ్జెట్ అంటే నేను చేసిన సినిమాలో అన్నిట్లకంటే హైయెస్ట్ గ్రాస్ వచ్చింది దానికి డబ్బులు పరంగా. కానీ ఇది కొంచెం బడ్జెట్ అది కొద్దిగా హయ్యర్ సైడ్. అందుకని అది కంప్లీట్‌లీ ఆహ్, ఆహ్, దాన్ని ఎవరు తీసుకోలేకపోయారు. అంటే నేను 'బ్లఫ్ మాస్టర్' నుంచి అంటే ఏదో ఒకటి మంచి కంటెంట్ పడుతూనే ఉంది. అది ఎందుకో ఏదో మిస్ అవుతుంది 'బ్లఫ్ మాస్టర్' అవును. రిలీజ్ తర్వాత అందరూ అసలు ఓటీటీలో చూసాకో, ఓహో! ఆహా! యూట్యూబ్‌లో చూసాకో అంటే థియేట్రికల్‌గా సాలిడ్ హిట్ పడలే. ఈ 10 ఇయర్స్‌లో చూస్తే మీరు ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు. మంచి కంటెంట్ మీద ఫోకస్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు డెలివరీ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ విశ్రాంతి లేదు. ఏం కాదులే అవుతది. అంటే జస్ట్ కొంచెం మేబీ ఓ జ్యోతిష్యుడికి ఎవరికో చూపించాలేమో. నేను ఇప్పుడు 'జ్యోతిష్క' అంటే గుర్తొచ్చింది. బేసిక్‌గా ఇండస్ట్రీలో ఒకటి అంటారు. ఆ! ఎప్పటి నుంచో ఉంది అది సామెత. ఆహ్, గుమ్మడికాయ అంత ప్రతిభ ఉంటే సరిపోదు. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు. నిజంగా. అంటే మీకు నిజంగానే గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంది. కానీ ఎక్కడో ఆవగింజంత సినిమాలో మొత్తం గుమ్మడికాయలే ఇందులో. అవునా? ఓహ్! కోయిన్సిడెంట్‌గా అయితే. అన్ని గుమ్మడికాయ సినిమా అంతా గుమ్మడికాయలుంటాయి. అవును. ఈ మీరు ఈ మొన్న ఈ పోస్టర్‌లో కనిపించలేదు గానీ, బట్ సినిమాలో గుమ్మడికాయ రిఫరెన్స్ చాలా బీభత్సంగా మీరు ఉంటది. ఈవెంట్‌లో కూడా మొన్న గుమ్మడికాయతోని సెట్ చేసారైతే. అక్కడ కూడా. ఆ! టీజర్‌లో కూడా కనిపించే టీజర్‌లో కూడా గుమ్మడికాయలతో అరేంజ్‌మెంట్ చేశాం కదా! సినిమాలో గుమ్మడికాయ చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటది గుమ్మడికాయకి. అంటే మన సినిమాలో బోలెడన్ని గుమ్మడికాయలు ఉన్నాయి కాబట్టి ఈసారి ఆవగింజ అదృష్టం కూడా వచ్చింది. బేసిక్‌గా ఏంటి లక్ అనేది నమ్ముతారా మీరు? లక్, అదృష్టం. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను నేను. యాహ్! ఇప్పుడు అంటుంటారు కదా! ఆవగింజంత అదృష్టం ఉండాలి అని. సో, మీ విషయంలో అదే నాకేమో అనిపించింది మరి మేబీ. అదృష్టం నమ్ముతారా మీరు? అది చాలా డిబేటబుల్ టాపిక్. ఎవడి పర్సెప్షన్ ఆళ్ళకుంటది. లక్ నమ్మను గానీ టైమింగ్ నమ్ముతాను. ఓకే. టైం. టైం. టైమింగ్ ఎందుకు నమ్ముతానంటే అది ఆహ్, ఎందుకంటే లక్ అన్నది గాల్లో ఉండే ఒక యాస్పెక్ట్ రాజేష్. అంటే ఆఫ్‌కోర్స్ లక్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అది అంటే నేను కాకపోతే ఏంటంటే మన ఎఫర్ట్స్‌ని పక్కన పెట్టి ఒక తెలియని ఎంటిటీ పైన మనం ఆధారపడాల్సిన పని కదా!
నువ్వేమో ఇంత కష్టపడి లక్ కూడా ఉండాలిరా అంటే ఏం లక్ చెప్పండి. అది కూడా అదేమైనా అది వస్తుంది ఇలా పని చేస్తూ వస్తుందంటే అది కూడా పని చేయడానికి రెడీ నేను. పని చేయకుండా ఉండడానికి కూడా రెడీ కాదు. ఓన్లీ అదృష్టం వస్తుందంటే పని చేయకుండా ఉండడానికి కూడా పని రెడీ. చేయడానికి రెడీ. ఏం చేయకపోయినా వస్తుందంటే లేదా ఒక 100 బస్కీలు తీస్తే లక్ వస్తుందంటే తీస్తాను. ఆ ఎంటిటీ గాల్లో ఉంటుంది కదా, ఏదో మన మానవ శక్తిని దాటి ఏదో ఒక గాల్లో ఉండే శక్తిని నమ్మాల్సిన పరిస్థితి అన్నది నాకు నచ్చదు. ఓకే. ఓకే, నువ్వు ఎఫర్ట్ పెడుతున్నావు కదా, ఓకే ఫైన్. ఆ లక్ అనేది రాపోయినా పర్లేదు, ఏదో రోజు నువ్వు పెట్టిన ఎఫర్ట్. నేను ఇంకోటి ఏం నమ్ముతానంటే దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ టాలెంట్, దెర్ ఇస్ ఓన్లీ హార్డ్ వర్క్. టాలెంట్ అన్నది హార్డ్ వర్క్, మనం జనరల్గా టాలెంట్ హార్డ్ వర్క్ ఇలాగా ఇంటర్చేంజింగ్గా మాట్లాడతాం కదా. నా దృష్టిలో నువ్వు చాలా గొప్ప టాలెంటెడ్ అదని అంటారు కదా, బట్ ఎవరు కూడా దాని వెనక ఉన్న హార్డ్ వర్క్ చూడరు అన్నది నా పాయింట్. సో దెర్ ఇస్ ఓన్లీ తక్కువ హార్డ్ వర్క్ చేసేవాడు ఉంటాడు, ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాడు ఉంటాడు తప్ప లెస్ టాలెంటెడ్ హైలీ టాలెంటెడ్ కాదు. లెస్ హార్డ్ వర్క్ మోర్ హార్డ్ వర్క్, అంతే అంతే. అంతే. బట్ ఏదేమైనా అంటే సాలిడ్ హిట్ రాకపోవచ్చు మీకు, లీడ్గా ఇంకా కావచ్చు. బట్ నాకు తెలిసిన సత్యదేవ్ ఏంటంటే, అంటే అసలు ఓ చిన్న క్యారెక్టర్ చేస్తే బాగుండు, ఎవరో ఒకరు కళ్ళల్లో పడితే బాగుండు, ఆ స్టేజ్ నుంచి ఓ చిన్న క్యారెక్టర్ చేసుకొని డిలీటెడ్ సీన్లో ఉన్న అబ్బా థియేట్రికల్గా లేదా ఆ ఫేజ్ నుంచి ఇప్పుడు మీరు లీడ్గా ఒక స్క్రీన్ అంతా మీరే ఉండి, సినిమా అంతా మీరే ఉండి, మంచి మంచి డైరెక్టర్లు, మంచి కంటెంట్, ఇంత అప్రిషియేషన్, యు ఆర్ సక్సెస్ఫుల్. 100%. అంటే యాజ్ లాంగ్ నువ్వు ఇప్పుడు బేసికలీ చూసావా, అది ఉంటుంది కదా, ఆ స్టేడియం లోపల మామూలుగా గడి కట్టేస్తారు. అవును. నువ్వు ఆ గడి దాటగానే ఆ మళ్ళీ నువ్వు లోపల రానివాడాడు. మనం కొన్నిసార్లు ఈ ఈవెంట్లు చూస్తున్నప్పుడు కూడా అరే ఈ సెక్యూరిటీ గార్డ్ని దాటేస్తే లోపల రానివాడు చూసుకో అంటాం కదా. ఆ ఈవెంట్ లోపల ఉన్నంతసేపు నువ్వు సక్సెస్ఫుల్లే. నేను నమ్మేది, నేను నమ్మిన సిద్ధాంతం అది నువ్వు అన్నదే. సో మనం ఇక్కడ ఉన్నాం, పని చేద్దాం ఎక్కడోసారి వస్తుంది అది. నువ్వు అది దాటేస్తే సెక్యూరిటీ గార్డ్ రానివాడు ఇంక నీకు. సో దాటకుండా ఉన్నంత వరకు ఫైన్, సక్సెస్ఫుల్గానే నేను నమ్ముతున్నాను. లైక్ థియేటర్కల్ సక్సెస్ నువ్వు అన్నది ఇట్స్ అదొక డిజిట్ వస్తే మనకు పెద్ద క్యాన్వస్ వస్తుందని ఒక ఆనందం అండ్ ఒక ఆశ. ఇంకా పెద్ద క్యాన్వస్, పెద్ద బ్యానర్స్ వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు ఇంకా మేబీ ఇంకా ఎక్కువ మందికి రీచ్ చేయడానికి, సినిమా అన్నది మనం ఎందుకు చేస్తాం, ఎక్కువ మంది రీచ్ అవ్వడం కోసమే చేస్తాం. ఎక్కువ మంది రీచ్ అవ్వాలంటే అంత పెద్ద బ్యానర్ ఒకటి సపోర్ట్ వస్తే ఇంకా ఎక్కువ మంది రీచ్ అవుతుంది. ఇప్పుడు మనకి జిఎంబి వచ్చింది, ఘటమైన యాడ్ ఆన్ అయింది, సినిమా ఎక్కువ మంది రీచ్ అవుతుంది. అలాగే ఒక థియేటర్కల్ సక్సెస్ అనేది నీకు ఒక మంచి బ్యానర్ని ఇచ్చినప్పుడు వాళ్ళు నీ సినిమాని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తారు. బ్యానర్ విషయంలో మీకు కొన్నిసార్లు జరిగినాయి కూడా, సరైన రిలీజ్లు రాకపోవడం, అది చాలా ఉన్నాయి కదా. ఇంకా ఉంటాయి. అసలు ఇప్పుడు మనందరం కొంచెం కష్టాలు మాట్లాడుకుందాం అనుకో, నువ్వు నేను అందరూ ఏడుస్తారు ఇక్కడ, ఎందుకులే హ్యాపీగా అయిపోయింది ఇంకా కాదు. ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ కెరియర్ చూసారు కదా యాక్టర్గా, ఇప్పుడు లీడ్గా కూడా బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా. ఎప్పుడన్నా ఈ జర్నీలో ఇప్పుడు ఈ మధ్యకాలం బిజీ అయ్యాక ఒక ఇన్సిడెంట్ ఏదైనా బ్యాక్కి వెళ్ళి గుర్తు చేసుకొని, అరే ఆ రోజు మనం నిలబడతాం, ఖచ్చితంగా నిలబడతాం అనుకున్న సందర్భం చూడు, ఇప్పుడు నిలబడ్డాను అనేది ఏదైనా, అంటే బిఫోర్ జ్యోతిలక్ష్మి కానీ ఆఫ్టర్ జ్యోతిలక్ష్మి కానీ ఒక లో పీరియడ్ ఏదో ఉంటుంది మేబీ, ఆ టైంలో ఏదో అనుకుని ఉంటారు కదా, సాధిస్తాం మనం ఇక్కడ కూర్చుంటాం, అసలు వదిలే సమస్య లేదని. గుర్తుకొచ్చిందా ఈ మధ్య కాలంలో ఏమన్నా అలాంటి సందర్భం ఏదన్నా? ఒకసారి ఒక ఫిల్మ్కి నన్ను చాలా ఫుల్ ప్రిపేర్ అయ్యి ఉండే ఆ సినిమాకి. నేను ప్రాక్టీస్ కూడా ఫుల్ 2-3 నెలలు ప్రాక్టీస్ కూడా చేశాను. లాస్ట్ మినిట్లో తీసేశారు నన్ను ఆ సినిమా నుంచి. తీసేసినప్పుడు నాకు ఆ రోజు చాలా బీభత్సమైన బాధ వచ్చేసింది. నేను ఆటోమేటిక్గా ఎవరికైనా బాధ వేస్తుంది. ఆ రోజు అనుకున్నాను, నేను ఇప్పుడు బాధపడుతున్నాను కదా, నేను ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఇన్ అ పొజిషన్ వేర్ అసలు ఒకటి పోయింది కాదు, దీనికి రెట్టింపు నేను ఎందుకంటే గొప్ప క్యారెక్టర్ చేసి నేను నించోవాలి, దీనికంటే ఒక డబుల్ ద ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్ చేసి లేకపోతే హీరో కింద నేను నించోవాలి అని స్ట్రాంగ్గా అనుకున్నాను ఆ రోజు. అది ఏ సినిమా ఏంటి అవన్నీ అడగద్దు, నేను చెప్పను కూడా ఇలాగా నువ్వు అడిగినా కూడా. బట్ అది అప్పుడప్పుడు అది గుర్తొస్తుంది. ఎందుకంటే అది చాలా మనసు చాలా బాధపడ్డాను బాగా. అదేంటి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్, పెద్ద సినిమా. అందులో అదే నేనే హీరో కిందే పోయింది అది సినిమా. అప్పుడు చాలా బాధపడ్డాను. దెన్
అది అది ఊహించుకున్నప్పుడల్లా అరే అమ్మ ఆ రోజు మనం చాలా బాధపడ్డాం కదా, ఇప్పుడు ఓకే అనుకున్నది సాధించాం అయితే అని నువ్వు అన్నట్టు ఆ వెనక్కి వెళ్ళి ముందరికి చూసుకోవడానికి అదొకటి హెల్ప్ అవుతూ ఉండేది అప్పుడప్పుడు. సూపర్. అంటే మనందరికీ అదే రాజేష్, నాకు మనందరికీ కూడా సెట్ బ్యాక్స్ అవసరం. సెట్ బ్యాక్స్ ఉన్నప్పుడే మనకి ఇంకా మనం ముందరికి వెళ్ళడానికి హెల్ప్ అవుతాయి. సెట్ బ్యాక్స్ లేవనుకో నీకు మోటివేషన్ ఉండదు లైఫ్లో. అంతేగా. ఏముంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎవడో ఒకటి నేను తిట్టాలి, ఎవడో ఒకటి నేను దూషించాలి, ఎవడో ఒకటి నువ్వు పనికిరావని చెప్పాలి. అవి ఏమవుతాయంటే అవి నువ్వు తీసుకుంటే ఇంకా ఎక్కువ నువ్వు పని చేస్తావు కదా. అది నేను అనుకుంటాను. అంటే దాన్ని అనవసరంగా ఎవడో మనం తిట్టాడు అని చెప్పి వారం రోజులు బాధపడడం కంటే, నాకు అత్తారింటి దారేటప్పుడు ఒక కో డైరెక్టర్ నువ్వే హీరో ఎలా ఉన్నావు, నువ్వేమో యాక్టర్ ఎలా ఉన్నావు, ఫోటోల్లో బాగానే ఉన్నావు, బయట ఏంటి ఎలా ఉన్నావు అని ఏదో అన్నాడు నన్ను. అప్పుడు నేను అనుకున్నాను ఏదో రోజు నీ గురించి ఇంటర్వ్యూలో చెప్తాను రా అనుకున్నాను. నన్ను ఇలా అంటావా, నేను ఎప్పుడో సరే పెద్దోడిని అయ్యి నీ గురించి ఇంటర్వ్యూలో చెప్తాను. బట్ అవన్నీ ఏంటంటే స్వీట్ అండ్ వెరీ స్వీట్ మెమరీస్. ఏదో చెప్పాలనేది ఉద్దేశం కాదు. బట్ ఆ రోజున నేను అలా అనుకోపోయి ఉంటే నేను నిజంగా ఈ రోజు ఇలా ఆ టాపిక్ చెప్పేవాడిని కాదు. బట్ మేబీ ఇలాంటి సిచ్యువేషన్స్ గుర్తు చేసుకొని మనం బాధపడతాం కానీ బేసిక్గా అవి మనకి స్ట్రాంగ్. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ రోజు అలా అనుకున్నందుకే మీరు ఇంకొంచెం స్ట్రాంగ్ అయి ఉంటారు, ఇంకొంచెం సాధించాలి మనం ఇలా కాదు అని. అంటే ఒక మోటివేషన్ అనిపిస్తుంది నాకు. చాలా మంది బ్యాక్ చేస్తారు కానీ అవన్నీ మనల్ని తీర్చిదిద్దడానికి కొట్టినట్టే అనిపిస్తుంది, ఒక రాయి మీద కొట్టినట్టే అనిపిస్తుంది. సో ఒక శిల్పం అవ్వడానికి. సో అంతే. అండ్ రావు బహదూర్ ఈ సినిమా విషయానికి వస్తే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీతమ్మగిట్ల సినిమాల చెట్లో మహేష్ బాబు గారితో ఓ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక సీన్లో డిలీటెడ్ సీన్లో కూడా వెళ్ళిపోయినాయి మీ సీన్స్. సో ఆయనతో అలా వర్క్ చేసిన మీరు ఇప్పుడు మీ సినిమాకి జిఎంబి బ్యానర్ యాడ్ అయింది, మహేష్ బాబు గారు ప్రొడక్షన్ యాడ్ అయింది. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్లో సినిమా లీడ్గా మీరు కిక్ ఉందా? సూపర్ కిక్, మామూలు కిక్ కాదు. సీతమ్మట్లో ఒక డైలాగ్ ఉంటుంది, లోపల కోయి డ్యాన్స్లు వేసేస్తుందని ఆయన అంటారు మహేష్ గారు. నిజంగా నాకు కోయి డ్యాన్స్లే అంతే కదా. ఎక్కడ సీతమ్మ వాకిట్లో ఎక్కడ రావు బహదూర్, అందులో అసలు నేను ఉన్నాను విషయం కూడా ఆయన తెలిసి ఉండదు నాకు తెలిసి. నేను ఆయన సినిమాలో హీరో, నా ప్రొడక్షన్లో హీరోగా నేను చేయడం అన్నది సూపర్ ఫీలింగ్. అది ఎంత చెప్పినా తక్కువే దాని గురించి. అంటే ఆ రోజు నాకు బాగా గుర్తు, నేను మహేష్ గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు ఈయన, ఎంత అందంగా ఉన్నాడు ఏంటి అంటే, అప్పుడు 2012-13 కాదు 2000 ఏదో డేటు 13-14 క్యాజువల్ వేర్స్ తో ఉంటారు ఆ సినిమా అంతా. ఆయన నార్మల్ ఒక అలా నడుచుకొని వస్తుంటే చాలా మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. ఆ ఒక్క ఆయన మెరిసిపోతున్నాడు అసలు, ఏంటి ఇలా ఉంటాడా అంత చార్మింగ్ ఉంటాడా అని ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ అది. తర్వాత ఆయన పక్కనే 2-3 సీన్లు ఏవో చేసుకున్నాక అవన్నీ వెనక్కి చూసుకున్నప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తాయి రాజేష్. అంటే ఈ మెయిమ్స్ కానీ ఇవి కానీ ఆ ఫోటో ఈ ఫోటో పక్కనేసి ఇక్కడి నుంచి ఇక్కడికి అన్నప్పుడు గ్రాఫ్ చాలా పెద్ద గ్రాఫ్, చాలా పెద్ద వేసాం అని అనిపిస్తుంది. ఊరికి కూర్చొని గుర్తు తెచ్చుకోం కానీ ఎవరైనా గుర్తు చేసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్లీ మీరు ఇందాక అన్నట్టు సో ఈ గ్రాఫ్ చూసుకుంటే మహేష్ బాబు గారు ప్రొడక్షన్లో మీరు లీడ్గా చేయడం ఓ సక్సెస్, ఒక కిక్, మీరు అంటే కోయి డ్యాన్సులు. ఇంకేమన్నా మీ లైఫ్లో సత్యదేవ్ కెరియర్లో మీకు హై ఇచ్చింది, ఒక కిక్ ఇచ్చిన మూమెంట్ ఇంకోటి ఏమైనా ఉందా యాజ్ ఎ యాక్టర్గా? చాలా ఉన్నాయి. ఒకటి రామ్ సేతు అవ్వచ్చు, నాకు హిందీయే రాదు, అలాంటిదో హిందీ సినిమా చేశాను. ఎక్కడో వైజాగ్లో హిందీలో మాట్లాడితే అసలు పట్టుకొని ఏడిపించేవారు మా ఫ్రెండ్స్. ఏంటి హిందీ వచ్చాను అసలు ఊరికే, ఎందుకంటే ఎక్కువ హిందీ మాట్లాడాం అక్కడ. అలాంటిది ఒక హిందీ సినిమాలో నేను చేశాను, అది అక్షయ్ కుమార్ గారితో అన్నది ఒక ఇదైతే. ఎవరినైతే చూసి పెరిగి నేను ఒక యాక్టర్ అవుదామని వచ్చానో ఆయన నన్ను పిలిచి ప్రైజ్ చేయడం అన్నది చిరంజీవి గారు రూపంలో ఒకసారి జరిగింది. సో బిగ్గెస్ట్ మూమెంట్స్ ఇవి. సో గాడ్ ఫాదర్ కూడా ఒక కిక్ మూమెంట్. అవును, కిక్ 100%. అంటే పిలిచి కాదు, నేను ఎప్పుడు కలవలేదు. అదే దాని ముందు ఎప్పుడు ఒకసారి చెప్పాను కదా కోవిడ్లో, అది వెరీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది. సో సత్యదేవ్ చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి కెరీర్ చూసుకుంటే, అసలు సూపర్ అచీవ్మెంట్ కదా. సూపర్ సాలిడ్ సక్సెస్ ఒక్కట్లేదు థియేట్రికల్ గా, అదే అదే అంటాను. సక్సెస్ నేను అయిపోయాను రాజేష్, ఐఎమ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్.
థియేట్రికల్ అనేది ఒక మెట్రిక్ అది అంతే. అది ఇంకా అది మన చేతుల్లో ఉండని మెట్రిక్. అవునులే. అది కూడా నేను చేయగలుగుతాను అంటే అది చేయడానికి రెడీ, బట్ అది మన చేతిలో ఉండదు. ఆ మెట్రిక్ ఎప్పుడు ఇట్స్ అ వెరీ డిఫరెంట్ బాల్ గేమ్ కదా. అది కూడా కొట్టేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. బేసిక్గా మొన్న మీ డైరెక్టర్ వెంకటేష్ మహా గారు ఈవెంట్లో, సాంగ్ లాంచ్ ఈవెంట్లో లైక్ మిమ్మల్ని కమల్ హాసన్ గారి యాక్టింగ్తో పోల్చడం జరిగింది. ఈ జనరేషన్లో మరో కమల్ హాసన్ వచ్చాడని. మేబీ సత్యదేవ్ అంటే ఆల్మోస్ట్ ఆడియన్స్కి కానీ ఇండస్ట్రీ పీపుల్ కానీ ఒక మంచి పర్ఫార్మర్, బ్రిలియంట్ పర్ఫార్మర్ అనేది అయితే ఎప్పటి నుంచో ఉంది. మంచి యాక్టర్ అంటారు మిమ్మల్ని ఇప్పటి వరకు యాక్టింగ్లో మీ సినిమాలు అంటే లైక్ అది వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ యాజ్ యాక్టర్గా మీరు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, సినిమాలు ఫెయిల్ అయినా. సో అక్కడ వరకు ఓకే. బట్ ఆయన కమల్ హాసన్ గారితో పోల్చడం, ఈ జనరేషన్ కమల్ హాసన్ అనడం ఓ డిబేట్ నడుస్తుంది సోషల్ మీడియాలో. మరి పెద్ద బిరుదేమో సత్యదేవికి అండ్ మేబీ ఎక్కువ మాట్లాడేశాడా డైరెక్టర్, ఎక్కువ చెప్పేశాడా కమల్ హాసన్తో పోల్చడం ఏంటి అని మేబీ ఒక చిన్న డిబేట్ నడుస్తుంది. సో మీకు ఇచ్చారు కాబట్టి ఆ కాంప్లిమెంట్, దాని గురించి మీరు చెప్పండి ఏంటి అసలు. అది ఒక డైరెక్టర్గా నాతో పాటు 1.5 year ట్రావెల్ అయ్యి దానికంటే ముందు ఒక సినిమా చేసి ఉండి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళుగా నన్ను చూస్తూ ఉన్న ఒక మనిషి కమల్ హాసన్ గారంటే ఆయనకి ఎంత అభిమానమో, ఆ అభిమానాన్ని నాతో పనిచేసిన లవ్ని కలిపి తను అలా చెప్పాడు తప్ప, అంటే నాకు తెలుసు, ఆయనకి తెలుసు. మేము కమల్ హాసన్ గారు అంటే తన మాట అన్న తర్వాత ఇంకా నాకు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది 100%. మన నెక్స్ట్ సినిమాని కమల్ హాసన్ సార్ అచీవ్ చేసిన దాంట్లో మనం 5% అచీవ్ చేసిన, మనం కమల్ హాసన్ గారు అంతా చేసినంత ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఒక అండ్ ఇంకోటి ఏంటంటే అందులో తన ఉద్దేశం ఏంటంటే, నేను కూడా సడన్గా ఏంటి ఇలా నేను చూశాను కానీ, బట్ తను ఏముందాం అనుకున్నాడో అప్పుడు నాకు అర్థమైంది. ఓకే, నేను కూడా ఏంటి మహా ఏంటి నన్ను అంటే, బట్ తన ఉద్దేశం ఏంటంటే మీరు మీ నెక్స్ట్ జన్లో మీరు గర్వపడే ఒక యాక్టర్ లాగా కూడా వస్తున్నాడు అనే ఉద్దేశంతో తను చెప్పాడు తప్ప. సో అది బయటికి వెళ్ళేసరికి అది మనకు ఎలా ఉంటుందంటే, మనం మొత్తం ఎవరో చూడరు, మొత్తం ఎవరో అర్థం చేసుకోవడం ట్రైన్ కూడా చేయరు. మనకు అందులో ఏం కావాలో అదే తీసుకుంటాం ఎక్కువ. సో తన ఉద్దేశం ఇట్స్ జస్ట్ ఎక్స్ప్రెషన్, ఒక లవ్, ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ కలిపి చెప్పిన ఒక ఉద్దేశం తప్ప వేరే ఏం కాదు. అది అసలు రాంగ్ తీసుకోవడానికి ఏం లేదు అందులో. అంటే జస్ట్ ఒక డిబేట్ అయితే సోషల్ మీడియాలో చూసాను నేను. మన అందరికీ అది కావాలి కదా, ఆ మసాలా కావాలి కదా. ఏంటి వెంకటేష్ మహా గారు డైరెక్టర్ అని తెలుసు నాకు, అండ్ డాన్సర్ కూడా. యాక్టర్ కాదు, మన డాన్స్ వీడియో చూసి అసలు సర్ప్రైజ్ అయ్యారు అందరు ఒక్కసారి. అవునవును, అసలు గ్రేస్ బాగా అంతా. ఓకే, ఏంటి ప్రిపరేషన్ ఆ సాంగ్ కి మీరు ఇద్దరు ప్రిపేర్ అయ్యారా? ఆ సాంగ్ లో కాదు, మొన్న పర్ఫార్మెన్స్ లేదు అంటే అది సినిమాలో హుక్ స్టెప్ కదా, అందరికీ తెలుసు. అది మేము చేస్తున్నంతసేపు ఆ సేమ్ స్టెప్. మేబీ ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు చేస్తున్నారు ప్రమోషన్స్, అందరు దిగిపోయారు. కిషోర్ తిరుమల గారు కూడా అసలు ఆయన స్టెప్ ఆయన అంత స్పీడ్ గా వేయడం, బట్ మీ వాడు గ్రేస్ తో అసలు వెంకటేష్ మహా అసలు సర్ప్రైజింగ్ అనిపించింది చాలా గ్రేస్ తో. అంటే ముందు నుంచి డాన్స్ ఇంట్రెస్ట్ మొత్తానికి. తన ముందు యాక్టర్ అవ్వాలనుకున్నాడు కదా, అంటే యాక్టర్ వేరు, డాన్సర్ అదే. ఇప్పుడు మీరు అంటే డాన్స్ మీకు రాకపోవచ్చు, మీరు చేయకపోవచ్చు కదా. సో అట్లా చాలా మంది యాక్టర్స్ ఉంటారు, కానీ డాన్స్ అనేది సర్ప్రైజింగ్ అనిపించింది ఆయన చేసేసరికి. ఒక రేస్ లో చేసాడు. అవునవును, సూపర్ చేసాడు. అంటే అది మేము సెట్లో చేస్తున్నంతసేపు ఆ స్టెప్లన్నీ మాకు తెలుసు కదా, సో అంతే అది గుర్తు చేసుకొని చేసాం. కమింగ్ టు రావు బహదూర్, మీరు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అదర్ ఇండస్ట్రీస్ కూడా ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకున్న సినిమా అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అండ్ మీరు ఎస్పెషల్లీ బాహుబలి, RRR తర్వాత ఈ సినిమాని పోల్చారు. సో అది లైక్ అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, లేదంటే కంటెంట్ మీద మీకున్న, ఇప్పుడు ఆల్రెడీ మీరు చేసేటప్పుడు లేదంటే స్క్రిప్ట్ మీద ఏంటి ఆ కాన్ఫిడెన్స్, ఆ స్పీచ్ ఎలా వచ్చింది? డెఫినెట్లీ చేసాం కాబట్టి ఉన్న కాన్ఫిడెన్స్తోనే చెప్పాను. మనం బయట వాళ్ళకి చెప్పే 3-4 సినిమాల్లో రావు బహదూర్ ఉంటుంది అన్న, ఎందుకంటే చాలా పెద్ద మాట అది. మీరు చెప్పింది కూడా పెద్ద సినిమాలతో పోల్చారు. అంటే మనం ఆ సినిమాలనే చెప్తాం కదా. మనం జనరలీ ఇప్పుడు ఆబ్వియస్లీ నువ్వు చేసిన సినిమాని మనం ఆ సినిమాలతో పాటు నా సినిమాని కూడా మీరు చెప్తారు అనడంలో అది ఇట్స్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ఫిల్మ్. అంటే మనం చేసాం కాబట్టి ఒక రికమెండేషన్, రావు బహదూర్ కూడా ఒక రికమెండేషన్ అవుతుంది అనేది నా పాయింట్. సో రేపు నువ్వు చెప్తే రావు బహదూర్ కూడా రికమెండేషన్ అవుతుంది అని నువ్వు చెప్తావు నా ఫీలింగ్, అంతే నేను అన్నది అది.
ఓకే. యా సో అదర్ కంట్రీస్ కూడా ఆ కంట్రీస్ వరకు మాట్లాడుకునే stuff. అంటే అదే నేను అన్నది ఏంటంటే రాజేష్, ఇప్పుడు నువ్వు ఎక్కడికో అమెరికా అడిగి వెళ్తావు, ఏంటి బాసు మీ సినిమాలు ఏంటి ఏంటి బాగుంటాయి అని అంటే, బాహుబలి బాగుంటుందండి, ట్రిపుల్ ఆర్ బాగుంటుంది, రాబోదూర్ బాగుంటుంది, అది చూడండి అని అంటాం కదా. ఆహా, ఓకే. యా అదే పాయింట్, నేను చెప్పిన పాయింట్ అది. అది వేరేగా తీసుకోవడానికి ఏం లేదు, చాలా హ్యాపీగా వెరీ పాజిటివ్ ఆస్పెక్ట్లో చెప్పాను. ఎందుకంటే నేనే బాహుబలిని ఒక ఎంతమంది చెప్పుకుంటా నాకే గుర్తులేదు. కదా, బాహుబలి మనం చెప్పుకుంటాం కదా. చెప్పుకుంటాం కదా, ట్రిపుల్ ఆర్ చెప్పుకుంటాం కదా, అలాగే రాబోదూర్ కూడా చెప్పుకుంటాం అన్నది నా పాయింట్. సో మీకు ఆ స్క్రిప్ట్ లెవెల్ నుంచి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందా? లైక్ సెట్స్కి వెళ్ళక ముందే? ఎస్ ఎస్, ఫస్ట్ నుంచి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే తను చాలా చూసాక- హోంవర్క్ చేస్తాడు కదా ఈ స్క్రిప్ట్ మీద. చూసిన తర్వాత డబుల్ అయిపోయింది. ఓకే గ్యారంటీ ఇది సూపర్, మనందరం చెప్పుకునే సినిమా అవుతుంది. అంటే ఏం లేదు, నేను చాలాసార్లు చెప్పిందే, మనం జనరల్గా మలయాళం సినిమా, తమిళ సినిమా మనం ఎలా అయితే ఎంకరేజ్ చేసి ఎంత బాగా, అంటే మనం కూడా వస్తే బాగుండు, చాలాసార్లు మనం అవును, మనం ఎందుకు చేయాలా అని అంటుంటాం కదా, అప్పుడప్పుడు అనుకుంటాం కదా సినిమాలు చూసినప్పుడు. అలా దానికి ఆన్సరే రాబోదురు అంటున్నాను. ఓకే. యా నేను అన్ని గంటలు మేకప్ వేసుకొని కింద మీద పడినా, లేకపోతే మహా అన్నేళ్ళ పాటు ఆగి సినిమా చేసినా కూడా ఏంటి అంటే, అరే తెలుగు ఆడియన్స్కి అది చాలామంది ఎక్స్పెరిమెంట్ అవును, ఎక్స్పెరిమెంట్ అన్నది మీ మీద రెస్పెక్ట్తో, మన తెలుగు ఆడియన్స్ మీద ఉన్న లవ్తో ఒకటి తయారు చేసాం. ఇది ఆడుతుంది గట్టిగా, మనందరం అడుగుతున్నాం కదా ఒక సో తెలుగు ఆడియన్స్కి లవ్ లెటర్ రాబోదురు. అండ్ మొన్న ఒక స్పీచ్లో కూడా కేర్ ఆఫ్ కంచరపాలెంతో కంపేర్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ అన్నారు. సో దాని గురించి అది డిఫైన్ చేయండి కొంచెం డీటెయిల్గా. అది డీటెయిల్గా చెప్పడానికి కుదరదు, ఎందుకంటే సినిమా చెప్పాల్సి వస్తుంది. ఓహో, అంటే అది మహా చేసిన సినిమాయే కదా. అవును. నేను అది పైగా తెలుగులో ఒక క్లాసిక్, అది కల్ట్ క్లాసిక్ ఎప్పటికీ. అంటే మనం మీరు అన్నట్టు కొన్ని మంచి సినిమాలు, చిన్న సినిమాలు, మంచి సినిమాలు గుర్తు చేసుకుంటే మనం అది నా ఎక్స్ప్రెషన్ అండ్ మహా ఎక్స్ప్రెషన్ కూడా, ఇద్దరు ఎక్స్ప్రెషన్ అది. అంటే ఇప్పుడు మహాయే చేశాడు కాబట్టి నాకు ఈజీ అయిపోయింది అది చెప్పడం. అండ్ ఇప్పుడు సో మహా చేసింది, మహా ఫీలింగ్ కూడా అదే. సో ఇద్దరు ఫీలింగ్ కలిపి నేను చెప్పాను అది అంటే ఏదో ఎగ్జాజరేషన్ కాదు, బట్ దట్స్ వాట్ వి ఫీల్. మీకు వెంకటేష్ మహాతో చాలా ట్రావెలింగ్ ఉంది కదా, లైక్ కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత నుంచి. బిఫోర్ ఆ సినిమా టైంలో ఏంటి అసలు? ఆ సినిమా నాకు తెలిసి రామానాయుడులో ప్రీమియర్ వేశారు, అప్పుడు చూసారా మీరు ఆ సినిమా ఎప్పుడు చూసారు? వెంకటేష్ మహా మీద అసలు అబ్బా సూపర్ డైరెక్టర్. కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత కదా, నాకు ముందు నుంచి ఫ్రెండ్ తను. ఓకే. నాకు దానికంటే కాదు, తంది విజయవాడ. ఓకే. తందు కాదు, నాకు కథ చెప్పడానికి వచ్చాడు ఆయన. ఓకే. ఆ కథ చెప్పడానికి వచ్చాడు, ప్రొడ్యూసర్ని ఎతుకుతానని చెప్పి వెళ్ళి కంచరపాలెం చేసుకొని వచ్చాడు ఆయన. ఓకే. అలా నాకు పరిచయం, ఎప్పుడూ పరిచయం. యా కంచరపాలెం చేసిన తర్వాత అది పెద్ద హిట్ అయిపోయిన తర్వాత ఇంకా రాడేమో అనుకున్నాను. వచ్చాడు, వచ్చి ఉమామేశ్వర గ్రూప్ చేశాడు. అలా వచ్చినప్పుడు అంటే వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే బేసిక్గా ఇండస్ట్రీలో సక్సెస్ వైపు వెళ్తారు, అది ట్రూ. అంటే మళ్ళీ ఇప్పుడు ఒక మాట మీద నిలబడడం కానీ, లేదంటే బ్యాక్ ఎండ్ రావడం ఎప్పుడో జరిగేవి. ఇప్పుడు జనరేషన్ కష్టమే కదా, సక్సెస్ వెనకాల పరిగెడతాం. మేబీ అది కరెక్టా లేదా అనేది పెద్ద డిబేటే. సో ఏమనిపించింది? వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ వెనక్కి వచ్చి మీకు ఉమామహేశ్వర ఆ సినిమా చేసేటప్పుడు? ఇప్పుడు తనకి చాలా ఆఫర్లు వచ్చుంటాయి కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత. చాలా మంది హీరోలు కూడా నాకు ట్రై నాకు చేయను. అవును. అప్పుడు ఆర్కా మీడియా, బాహుబలి తర్వాత ఆర్కా మీడియా వాళ్ళు సినిమా తీస్తున్నారు, అండ్ చిన్న సినిమా తీద్దాం అని అనుకుంటున్నాను, నేను నిన్ను పెట్టి తీద్దాం అనుకుంటున్నాను, నా దగ్గరికి వచ్చాడు. దానికి నేను ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అది ఎవరైనా అడిగితే బాగుందని నేను అది బుక్లో రాసుకున్న సినిమా అది, మహేశాంతి ప్రతీకారం. ఆ సినిమాని మనోడు రీమేక్ చేస్తున్నాడని నాకు తెలియదు, అసలు జీరో నాలెడ్జ్. పిలిచి కూర్చోబెట్టి కాఫీ షాప్లో కూర్చున్నాం, సత్య ఆ సినిమా చేస్తాను, ఆ సినిమా నువ్వు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను, నీకు ఇష్టమైతే చేస్తావా, ఆ సినిమా పేరు ఇది అన్నాడు. ఓరెడ్డి ఏంటి అసలు లైఫ్ ఇలా వచ్చింది? ఎందుకంటే అది నేను ఎప్పుడో ప్రదీప్ అద్వైతం ఉన్నాడు కదా, మన ప్రదీప్ నన్ను ఎప్పుడో చూడమన్నాడు. అది థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఒక సినిమా ఉంది సత్య, అదిరిపోయింది, ఒకసారి వెళ్ళి ఆ సినిమా చూడని చెప్పాడు. ఆ సినిమా చూసి నేను థియేటర్లో చూసాను వెళ్ళి. మన ప్రసాద్ మార్నింగ్ 8 o'clock షోస్, 8:30 షో పడుతుంది కదా వేరే లాంగ్వేజ్కి, అప్పుడు చూసాను నేను ఆ సినిమా. చూసి వాట్ అ ఫిల్మ్ ఇది, ఏం చేద్దాం సార్ అంటే, మనం చేద్దామా, బాగుంది సినిమా అంటే, సరే సార్ రైట్స్ తీసుకుంటే చేద్దాం సార్ అది అన్నాం. ఆయన చాలా కాలం ట్రై చేసి అది అవలా. సో డిస్కషన్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి. ఎప్పుడో స్టార్ట్ అయింది, అది మళ్ళీ ఈ రూపంలో ఇలా వచ్చిందని అది అసలు అది కదా బేభత్సం సర్కిల్ అది. డెస్టినీ అలా డిసైడ్ చేసి అంటే మీరు గట్టి కోరుకున్నట్టున్నారు, ఈ సినిమా ఎలాగైనా చేస్తే బాగుండని. సంకల్పం అంటారు కదా, ఏదో దృఢమైన సంకల్పం. అందులో చెప్పుల సీన్ ఒకటి అసలు సూపర్ సినిమా అది. సో రా బహదూర్ విషయంకి వస్తే, మీరు అన్నట్టు కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు బిఫోర్ ద రిలీజ్. అంటే ఎనీ ఫిల్మ్ మేకర్స్ కానీ యాక్టర్స్కి కానీ యాజ్ ఎ మీరు షూట్ చేసేటప్పుడు స్క్రిప్ట్ విన్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది.
ఇప్పుడు ఆడియన్స్ ప్లేన్ మైండ్ తోటి వస్తారు. అంటే లైక్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఎక్స్‌పెక్టేషన్స్ తోటి వస్తారు. అలాంటి ఆడియన్స్‌ని ఒక బ్లో చేస్తదా? ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్‌లా ఉంటదా ఇది? అంటే మీరు బా చెప్తున్నారు గానీ వీళ్ళు డ్రామా దీనికంటే బాగుంటుంది. అంటే లైక్ సైకలాజికల్ డ్రామా ఈ సినిమా. ఓకే. సో మనం చెప్పలేనిది, చూపించలేనిది ఆబ్వియస్లీ సినిమాలో ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది. అండ్ కోర్ పాయింట్ సూపర్ ఉంటుంది. అది మనం అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ అది. అది ఓకే. అది సినిమాలోనే ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అందుకే నా 51 ఫ్రైడేస్ లాగా ఉండదు ఇది. డిఫరెంట్ ఫ్రైడే. అంటే అదే రాజేష్, ఇప్పుడు ఎలా ఉంటుందంటే చెప్తే ఓ ప్రాబ్లము, చెప్పకపోతే ఓ ప్రాబ్లమ్. ముందంతా ఏమో నువ్వు సినిమా గురించి ఏం చెప్పవు, ప్రమోట్ చేయవు అంటారు. సినిమా గురించి ప్రమోట్ చేస్తే ఎందుకన్నా ఎంత ప్రమోట్ చేస్తున్నారు అంటారు. ఇంక నేను ఏం చేయాలి, ఏం చేయకుండా ఇంకా మూకీ సినిమాలు చేయాలి. అదేలేండి. మహేష్ బాబు గారు చూసారా సినిమా? చూస్తున్నారు, ఈ రోజు రేపుల్లో చూస్తున్నారు. అవునా? ఓకే. సో మాట్లాడారా? అంటే షూట్ టైమ్‌లో గాని లేదు ఆయన లేదు ఎప్పుడు మాట్లాడలేదు. అసలు ఈ సినిమా ప్రాసెస్‌లో మాట్లాడలేదు. ఇప్పుడు సినిమా తర్వాత ఇంకా మీరందరూ టీమ్ వెళ్ళి మాట్లాడతారేమో కలిసి. ఓకే. సో నమ్రత గారు ట్రావెల్ అయ్యి ఉంటారు కదా? ఆవిడ ఫుల్ మేము ఆవిడతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, టచ్‌లోనే ఉన్నాం. ఓకే. ఎందుకంటే ఆవిడ విని నచ్చిన తర్వాతే కదా ఈ సినిమా ఆన్ అయింది. మేబీ వాళ్ళు అంటే నమ్రత గారు గాని జీఎంబీ గాని మేజర్ తర్వాత దీంట్లోనే ఇన్వాల్వ్ అయ్యారు ఈ ప్రాజెక్ట్‌లోనే. అవును. సో మధ్యలో ఇంకా ఏది అసలు చేయలేదు. అంతే. సో ఆవిడ మీతో ఎక్స్‌ప్రెస్ చేసింది ఏంటి? ఈ షూట్ టైమ్‌లోనో, స్క్రిప్ట్ టైమ్‌లోనో? అదే అంటే చాలా ఫుల్ నమ్మారు వాళ్ళు కూడా. ఎప్పుడైతే మహా నరేషన్ ఇచ్చాడో 6 గంటలు కూర్చొని ఫుల్ వాళ్ళు అవుట్ అండ్ అవుట్ విన్నారు. విని ఓకే వండర్ఫుల్ అని వెంటనే ఓకే చెప్పి వీఆర్ ఆన్ బోర్డ్ అని చెప్పి అప్పటి నుంచి ఎప్పటికప్పుడు చూస్తున్నారు, అదరగొట్టేశారు మీరు అని ఆవిడ ఎప్పటికప్పుడు మాట్లాడతా యా గోయింగ్ ఆన్. ఇప్పుడు సినిమా చూస్తున్నారు ఈ రోజు రేపట్లో, చూసి చెప్తారు ఏంటని. అండ్ బ్లఫ్ మాస్టర్ చూసినప్పుడు అందరూ మీ డైలాగ్స్ గురించి అందులో ఉన్న అంటే ఫిలాసఫీ అదంతా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు రియల్ లైఫ్‌లో సత్యదేవ్ కూడా ఒక ఫిలాసఫర్ లాగా ఉన్నారు. అంటే ఇంటర్వ్యూస్ చూస్తుంటే సోషల్ మీడియా అంతా మీరే ఉన్నారు. అంటే ఏదో చెప్తున్నారు, అసలు డెప్త్‌లోకి వెళ్ళి చెప్తున్నారు. అవి చాలా మందికి కనెక్ట్ అయిపోతున్నాయి. సత్యదేవ్ ఫిలాసఫీ అంటే ఓ పేజు జీవితం సంకనాకపోయినప్పుడు ఆటోమేటిక్గా శక్తులు సిద్ధిస్తాయి. అలా అంటారా? అంటే అలా ఏం లేదు. మన ట్రావెల్‌లో మనకి చాలా ఎదురుదెబ్బలు జరుగుతుంటాయి. లేకపోతే ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా! ఆ నేర్చుకున్న ఫిలాసఫీని మనం ఓన్ చేసుకొని మనం ఓ పాయింట్‌లో ఓహో! ఇలాగా మనం బ్రతికింది, ఓహో! ఇందుకా మనం ముందరకెళ్ళింది, లేకపోతే ఇందుకా మనం ఆ రోజు ఇంకా స్ట్రాంగ్‌గా నించున్నది అని అర్థమైన తర్వాత అదంతా ఒక ఫిలాసఫీ ఫార్మ్ అవుతుంది. ఓకే. జరిగే ఎక్స్‌పీరియన్స్ బట్టే ఫిలాసఫీస్ వస్తాయి. ఆ ఫిలాసఫీ చెప్పినప్పుడు నీకు కనెక్ట్ అయిందనుకో, అది నువ్వు బాగుందంటావు. నీకు ఆ ఎక్స్‌పీరియన్స్ జరగలేదనుకో, ఏం చెప్తున్నావురా అంటావు. అంతే. సో అంటే లైఫ్‌ని ఒక్కొక్క పర్స్పెక్టివ్‌లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చూస్తారు. ఇప్పుడు నేను చూసే దృక్పథం వేరే ఉంటుంది. ఇంకొకరు అవును. ఒక కోణం వేరే ఉంటుంది. అవును. సత్యదేవ్ లైఫ్ గురించి ఏం చెప్తాడు? లైఫ్‌ని చూసిన దాన్ని బట్టి. లైఫ్ గురించి. సత్యదేవ్ లైఫ్ గురించి ఏం చెప్తాడా? ఎందుకు ఇప్పుడు నన్ను మళ్ళీ లైఫ్ ఇది అంటే అంటే ఇంత జర్నీ చూసొచ్చారు మీకు. అంటే లైఫ్‌ని చూడడం వేరేగా ఉంటది కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో చూస్తారు ఇప్పుడు. సో లైఫ్‌ని మీరు చూసిన కోణంలో లైఫ్ గురించి డిఫైన్ చేస్తారు. నాకు చాలా ఇష్టమైన కోట్ ఏంటంటే అది ఆల్రెడీ ఉన్నదే. కాకపోతే అది నేను ఎంబాడీ చేసుకున్నాను. దాన్ని నేను అంటే యెస్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. బంబుల్ బీ థియరీ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా విన్నావా? బంబుల్ బీ థియరీ అని అంటారు. అంటే అకార్డింగ్ టు లాస్ ఆఫ్ నేచర్, ఒక నేచర్కి ఒక లాస్ ఉంటే బంబుల్ బీ అనేది ఏం లేదు, ఇది మన అదే లావుగా నల్లగా మన హనీ కందిరీగ. బంబుల్ బీ అంటే కందిరీగ. ప్రకృతి రూల్స్ ప్రకారం కందిరీగ ఎగరకూడదు. ఓకే, దానికి ఏవో కొన్ని రూల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ రూల్స్. ఎందుకంటే ఎగరాలంటే వింగ్స్ ఇంత పొడుగు ఉండాలి, బాడీ వెయిట్ తక్కువ ఉండాలి, పైకి లేవాలంటే నువ్వు ఓపాలి, లేపాలి, ఏవో చాలా ఉంటాయి. దానికి కంప్లీట్ ఆపోజిట్ కందిరీగ. లావుగా ఉంటుంది, చిన్న రెక్కలు ఉంటాయి. ఓకే, అయినా కందిరీగ ఎగురుతుంది. అది నువ్వు చూస్తావు, కందిరీగ ఎగురుతూ ఉంటుంది. ఎందుకంటే కందిరీగకి ఎవడో ఆ రూల్ చెప్పలేదు. ఓకే, అదైంది నేను చెప్పాను. నీలాంటి నాలంటాడు ఎవడు చెప్పలేదు దానికి. నువ్వు ఎగరలేవే, నువ్వు బాడీ రూల్స్ గీల్స్ అని ఎవరు చెప్పలేదు. సో ఎగిరేసింది, అది ఎగిరేసింది. లైఫ్ అదే. అంటే నీకు అన్ని చెప్పేసి మనల్ని లిమిట్ చేసేస్తుంటారు.
అవన్నీ చెప్పినా కూడా నేను వేరు, నేను ఎగురుతానని నువ్వు నమ్మితే నువ్వు ఎగురుతావు. ఓకే. అందరికీ ఫేర్ ఛాన్స్ ఉంటుంది. ఆడు చెప్పింది ఈడు చెప్పింది ఏం వినొద్దు, వేస్ట్ అవన్నీ. ఆడు చేయలేదు కాబట్టి నీకు చెప్తాడు, ఆడవాళ్ళు అవ్వలేదు కాబట్టి నీకు చెప్తాడు. ఆడవాళ్ళు అయిపోతే ఏ రోజైనా గెలిచినోడు ఎప్పుడైనా చెయ్యొద్దని చెప్పడం విన్నావా? అసలు నో, ఎప్పుడు చెప్పడు, పాసిబుల్. ఇంపాసిబుల్. గెలవనోడే చెప్తాడు నువ్వు చేయలేవని. ఓకే. అలాంటి కూడా ఆడ మాట ఎందుకు వినాలి అని. అదే లైఫ్, అంతే. దానికి వెళ్ళలేదు. So, అందుకే నాకు కాదు. నాకు ఆ థియరీ అంటే చాలా ఇష్టం. సత్యదేవ్ యాక్టర్, క్యారెక్టర్లు కూడా చేశారు మీరు, చాలా క్యారెక్టర్లు, అండ్ ఫిలాసఫీ కూడా చెప్తారు. లైక్ ఎప్పుడు జాతకాలు అవన్నీ కూడా జ్యోతిష్యం కూడా చెప్తాను నేను. కాదు, డైరెక్షన్ ఎప్పుడు, డైలాగ్ రైటర్గా ఎప్పుడు టర్న్ అవుతున్నారు? డైలాగ్ రైటర్ అవేం లేదు, డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఓకే. మేబీ ఫ్యూచర్లో డైరెక్టర్ అవుతాను. అవునా? Yeah. అంటే ఒక అవుతాను గురు. మొత్తం డైరెక్టర్లతో హీరోలు అవుతున్నారు, యాక్టర్లు అవుతుంటే యాక్టర్లు డైరెక్టర్లు అవ్వకూడదు? అవుతాం మేము కూడా. సో టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా ఈ ఇయర్? అలా ఏం లేదు, అలా ఏం లేదు. బట్ 2030 గ్యారంటీ సినిమా డైరెక్ట్ చేస్తాను. అవునా? మీ స్క్రిప్ట్ అనేది మీరే రాసుకున్నారా? నేనే రాసుకున్న కథను చేస్తాను. ఓకే. సో టైం పట్టొచ్చు అని చేస్తారు గట్టి. వెంటనే అయిపోవచ్చు లేదా టైం పట్టొచ్చు, బట్ చేస్తాను. అండ్ మీ లైనప్ చూస్తే నేను సమవర్తి అని ఆ సినిమా గురించి చాలా వింటున్నా. అంటే ఫారెస్ట్ బ్యాక్డ్రాప్, ఒక టైగర్ ఉంటుంది, దానికి సీజీ వర్క్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ రావు బహదూర్ కంటెంట్ పరంగా ఎలా మాట్లాడుకుంటారో కంటెంట్ చూసాక ఆ సినిమా గురించి కూడా మాట్లాడుకుంటారా అని విన్నా. సంథింగ్ ఒక జర్నల్గా మేము తెలుసుకుంటూ ఉంటాం కదా. సంవర్తి నెక్స్ట్ సినిమా రిలీజ్ అదే, సంవర్తి మ్యాన్ వర్సెస్ టైగర్. ఒక యాక్షన్, ఫారెస్ట్ యాక్షన్ ఫిల్మ్. అజయ్ నాగ్ ఆరంభం సినిమా డైరెక్టర్, శివచరణ్ రెడ్డి అండ్ శశి వినయ్ అని ముగ్గురు ప్రొడ్యూసర్స్. అది ఒక క్రేజీ యాక్షన్ ఫిల్మ్. అది అంటే ఇప్పుడు ఇది అదే ఎలా ఎంజాయ్ చేస్తున్నాం, నాకు లైనప్లో అదొకటి ఉంది. అదొక అస్త్రం, ఇదొక అస్త్రం. ఆ అస్త్రం కూడా సంధించబోతున్నాను త్వరలో. ఓకే. యా, సో వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఫిల్మ్. అంటే ఆ సీజీ, ఆ టైగర్ సీజీ కూడా బీభత్సం వస్తుంది. హ్యాపీ. లైక్ బడ్జెట్ కూడా మంచి బడ్జెట్ పెట్టినట్టున్నారు కదా దానికి. సూపర్ బడ్జెట్. నాకు తెలిసి సీజీలకే అవును, బడ్జెట్ గట్టిగా అవుతుంది, బాగా పెట్టారు. చాలా చాలా హార్ట్కి తీసుకొని చేస్తున్నారు వాళ్ళు. తను కూడా మంచి ఫిల్మ్ మేకర్. సూపర్. అజయ్, మంచి ఫిల్మ్. అజయ్ ఇస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ మేకర్. తన్నే నాకు నాకు దొరికిన ఇద్దరు మేబీ ఆ సినిమాకి అనుకున్నంత రీచ్ రాకపోవచ్చు కానీ ఆరంభం చాలా మందికి ఫేవరెట్ ఫిల్మ్. మంచి ఫిల్మ్, అది సూపర్ ఫిల్మ్. అది ఇది ఎందుకు నువ్వు చూస్తావు కదా సంవర్తి. ఈసారి మనోడు కొట్టేస్తాడు అయితే. లైక్ వన్ లాస్ట్ క్వశ్చన్. మీరు పూరి జగన్నాథ్ గారు మిమ్మల్ని లీడ్గా జ్యోతిలక్ష్మితో ఆపర్చునిటీ ఇచ్చారు, ఇంట్రొడ్యూస్ చేశారు. ఆయన్ని మీరు ఫుల్గా అడ్మైర్ చేస్తారు. లైక్ ఈ మధ్యకాలంలో కలిసి కూడా ఉంటారు, రెగ్యులర్గా కలుస్తుంటారు. జ్యోతిలక్ష్మి యానివర్సరీ కూడా కలిసి ఉంటారు, మేబీ ఎక్కువ కలుస్తుంటారు కదా. అంటే పూరి గారికి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ నాకు తెలిసి ఏ డైరెక్టర్కి లేదు ఇప్పటికి టిల్ నో. అంటే ఆయన సక్సెస్ ఫెయిల్యూర్స్కి అసలు ఇంకా చాలా మంది ఇప్పటికి టిల్ నో పూరి గారు అంటే అసలు ఒక గాడ్ లెవెల్లో చూస్తారు. ఏ తెలుగు డైరెక్టర్లో కొంచెం ఆ రేంజ్ కల్ట్ ఫాలోయింగ్ అనేది ఆయనకు ఉంది ఇప్పటికి టిల్ నో. మేబీ ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్, డైలాగ్స్, ఇంపాక్ట్ సినిమాలో. సో సత్యదేవ్ మాటల్లో పూరి గారి గురించి తెలియంది, ఇప్పటివరకు తెలియని ఏదన్నా విషయం చెప్పండి పూరి గారి గురించి. లైక్ ఎందుకంటున్నా అంటే మీరు ఎక్కువ ట్రావెలింగ్ ఉంది ఆయనతో. తెలియని విషయం పూరి గారు ఓపెన్ బుక్. అంటే అంత తెలియని ఏమి నీకెంత తెలుసు నాకు అంత తెలుసు. కాకపోతే నీకంటే నేను కొంచెం ఎక్కువ ట్రావెల్ చేసి ఉంటాను తప్ప. రెగ్యులర్. ఆయనలో ఉన్న గొప్ప ఒక అంటే నాకు తెలిసి ఆయన హ్యూమన్ 2.0. నువ్వు నేను 1.0 అయితే ఆయన అప్గ్రేడెడ్ వర్షన్. మనం చూసే కోణంలో అసలు చూడ్డు తను. అంటే ఆ మనిషి ఎందుకు అంత పెక్యులర్ అంటే తన థాట్ ప్రాసెస్ కానీ లేకపోతే తను ఫాలో అయ్యే సిద్ధాంతాలు కానీ అన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ ఉంటాయి. అండ్ ఏ రోజు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా తను ఏదో మధ్యలో డబ్బులు ఏదో ఇదైపోయినా ఏ రోజు నేను ఎప్పుడు పూరి సార్ని ఎంత కష్టం వచ్చినా ఆ నవ్వు మాత్రం పోదు అస్సలు, ఛాన్సే లేదు. వెనకాల ఇల్లు తగలబడిపోయినా చిన్న స్మైల్ వేసుకొని ఆ స్మైల్ చూసి అమ్మ ఏదైనా పర్లేదు ఎంత ఉండొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాడు. దట్ ఈస్ పూరి జగన్నాథ్. పూరి సార్ అన్నది ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్స్ అన్ ఎడిక్షన్. నువ్వు పూరి సార్తో నేను చెప్తున్నా, ఎన్ని గివ్ అండ్ టైం 10 నిమిషాలు సరదాగా ఆయనతో కూర్చుంటే నీకు రీఛార్జ్ చేసి పెడతాడు. ఇంకా
పరిగెడతావు రేసు గుర్రంలాగా. లైక్ వినాయక్ గారు కూడా ఒక మాట చెప్పారు, ఎప్పుడు లోలో ఉన్నా నేను పూరిని కలిసి నేను ఒక నాకు ఎప్పుడు ఛార్జ్ ఆయన అయిపోతుంది. ఈ మధ్య బాంబేలో ఎక్కువ ఉంటున్నారు కానీ సార్ ఇక్కడ ఉన్నప్పుడు జస్ట్ వెళ్ళి ఒక 10 నిమిషాలు ఆయనతో అలా షోల్డర్ రబ్ చేసామంటే ఫుల్ ఛార్జ్ అయిపోయి Okay. వెళ్ళిపోతాం. అంటే అది మేబీ ఆయన క్యారెక్టర్ అలాంటిది. ఆయన హీస్ అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ హ్యూమన్. ద మోస్ట్ అంటే ఎవడైనా లవ్లో పడతాడు అతనితో. ఎవడైనా ఎంతటి క్రూరుడు మూర్ఖుడైనా సరే పురికను భర్తీ చేసామనుకో, ఈయనంటే స్వీట్ ఉన్నాడు, ఈ మనిషి ఇంటి ఇలా ఉన్నాడు అంటారు. దట్ ఈస్ పూరి జగన్నాథ్. అది అలాంటి ఇండివిజువల్ని మనం కలుసుకోలేం. వెరీ రేర్ పీస్ ఒక్కడే పూరి జగన్నాథ్. సో ఫైనల్గా రావు బహదూర్ జూలై 3 థియేటర్కల్లో వస్తుంది. అండ్ మీరు ఎప్పటి నుంచో అంటే మిమ్మల్ని ఇష్టపడేవారికి, మీ యాక్టింగ్ ఇష్టపడేవారు అందరూ కోరుకుంటుంది ఏంటంటే ఒక మంచి హిట్ పడాలి సత్యదేవ్ కానీ, హోప్ఫుల్లీ రావు బహదూర్తో మీరు ఆల్రెడీ వెరీ కాన్ఫిడెంట్ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా మీకు ఒక సాలిడ్ హిట్ ఇచ్చి యాజ్ ఎ లీడ్ యాక్టర్గా ఇంకా అసలు తిరుగులేకుండా ఇంకా పరిగెడతారేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రాజేష్.